హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమోని చూశారు కదా, సూపర్ ఉంటుంది. సో ట్రెండింగ్లో ఉన్న వైరల్ యాటిట్యూడ్ మ్యూజిక్స్తో మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన మెటీరియల్ మొత్తం బీట్ మార్కు, షేక్ ఎఫెక్ట్, మ్యూజిక్, ఇవి 3 లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీ దగ్గర ఉన్న AlightMotion అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి 2 ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకుంటారు కదా, షేక్ ఎఫెక్ట్, బీట్ మార్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్నే తీసుకోండి. ఇలా వస్తుంది, ఇవన్నీ బీట్స్ మనకి. ఓకేనా, వీటిని ఏం అడ్జస్ట్ చేయకూడదు మనం. దీనికి ఫస్ట్ మ్యూజిక్ పెడదాం, ఆ తర్వాత ఫొటోస్ పెడదాం. ఇక్కడ ప్లస్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి వ్యూ ఆల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. పైన సాంగ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఈ యాటిట్యూడ్ మ్యూజిక్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోండి. CheGuevara మ్యూజిక్ వాట్సాప్కి సంబంధించింది. ఇక్కడ ప్లస్ నొక్కాను, నాకు ఇక్కడికి యాడ్ అయిపోయింది. చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 14 సెకండ్స్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఇది ఉంది కదా రెక్టాంగిల్, దీని చివరికి వచ్చి 14.50 దగ్గరకు వచ్చి మ్యూజిక్ని క్లిక్ చేసి కట్ చేయండి. కట్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు 1 by 1 అయితే ఫొటోస్ పెట్టుకుంటూ మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లస్ మీడియాలోకి వచ్చాను. ప్రతి ఫోటోని పెట్టి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని తీసుకున్నాను, పైన 3 డాట్స్, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, ఇది క్లిక్ చేసినా ఫిల్ అవుతుంది. మీరు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి జరుపుకున్నా అవుతుంది, మీ ఇష్టం. ఫోటోని పెట్టాను, బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకుంటాను. నేనైతే వర్క్ సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను, కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇట్లా కంప్లీట్గా మీ ఫొటోస్ అన్ని పెట్టండి, నేను పెడుతూ మాట్లాడతాను. సో అందరి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే కైన్మాస్టర్ కానీ, AlightMotion కానీ, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఇంకా మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొచ్చి ఈ విధంగా చూపిస్తాను. ఇప్పుడు నేను ఫొటోస్ పెడతాను, మీరు కూడా ఈ విధంగా పెట్టేయండి. ఇలా కంప్లీట్గా ఫొటోస్ అని పెట్టిన తర్వాత మ్యూజిక్ చివరికి వచ్చి కరెక్ట్గా పైన లాస్ట్ బీట్ ఫోటోని క్లిక్ చేసి కట్ చేయండి. కట్ అయిపోయింది. ఫొటోస్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. సో దీనికి 2 రకాల ఎఫెక్ట్స్ పెట్టాలి, మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్ అక్టోబర్ ఉంది కదా, ఇది ఇవన్నీ పనికి వస్తాయి. ఇవన్నీ కూడా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, కాపీ చేశాను. బ్యాక్ వచ్చాను, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసాను. వచ్చేసి ఫోటోని క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్ చేశాను. మళ్ళీ రెండో ఫోటోకి పెట్టాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మూడో ఫోటోకి డబల్ మీట్ మార్క్ ఉంది, అంటే పెట్టకూడదు. ఈ డబల్ లైన్ ఉంది చూసారా మీకు పైన, ఈ డబల్ లైన్ ఉన్న ఏ ఫోటోకి కూడా మీరు ఇది పెట్టకూడదు. ఈ డబల్ లైన్ దగ్గరికి వెళ్ళి పెట్టాలి. డబల్ లైన్ దగ్గర రెండో బీట్ మార్క్ పెట్టాలి. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, అంటే ఇది సింగిల్. ఫస్ట్ది ఎఫెక్ట్, పేస్ట్. మళ్ళీ దీనికి ఫస్ట్ది ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ ఉంటే పెట్టకూడదు. డబల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర వదిలేసేయండి. సింగిల్ బీట్ మార్క్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ఫోటోని క్లిక్ చేశాను, సింగిల్ బీట్ మార్క్ దగ్గర ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్ పెట్టేశాను. ఇక్కడ ఇంకొక ఫోటో పట్టింది, చూసుకోలేదు, ఇక్కడికి పెట్టాను ఫోటోని. ఈ ఫోటోని ఇక్కడికి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఇందాక పెట్టుకోలేదని పెడుతున్నా, మీరు అట్లా చేయకండి, నాకు నేను చేసినట్టు. మ్యూజిక్ చివరికి సరిపోయింది. ఇది సింగిల్ బీట్ మార్క్, ఇది సింగిల్ బీట్ మార్క్, అంటే ఫస్ట్ ఎఫెక్ట్ వీటికి. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ ప్రతిదానికి ఎఫెక్ట్ పెట్టాం. బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు రెండో ఫోటో ఉంది కదా, ఇది క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది కదా. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు డబల్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. ఇది క్లిక్ చేశాను, డబల్ బీట్ మార్క్ ఇక్కడ నుంచి ఉన్నాయి. ఫోటోని క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్ చేశాను. మీరు గమనించండి, ఇక్కడ నాకు ఈ లైటింగ్ కలర్, ఎడ్జ్ లైట్ కలర్ అనేది గ్రీన్ ఉంది. కావాలంటే మీరు రెడ్ పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఎఫెక్ట్స్లో కిందకి వెళ్తే ఎలక్ట్రిక్ ఎడ్జెస్ అని ఉంటుంది, ఈ చివరి 3 లైన్ల పైన క్లిక్ చేస్తే కిందకి వెళ్తే కలర్ ఉంటుంది, గ్లో కలర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసి రెడ్ తీసుకున్నా. ఓకే, మళ్ళీ దీనిపైన గ్రీన్ ఉంటుంది, దీన్ని కూడా రెడ్ తీసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. వచ్చింది కదా, ఈ రెడ్ నచ్చింది మీకు. బ్యాక్ వచ్చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్, అదే ఫోటోకి కాపీ ఎఫెక్ట్స్, కాపీ చేశారు కదా, అంటే రెడ్ కలర్ కావాలితే రెడ్ కలర్, ఎల్లో కలర్ కావాలితే ఎల్లో కలర్, మీ ఇష్టం అది. ఇట్లా ప్రతి ఫోటోకి ఇంకా మీరు ఏం చేస్తారంటే రెడ్ సెలెక్షన్ చేసుకున్నారు కాబట్టి పెట్టుకెళ్ళండి. లేదు నేను ఇచ్చిన గ్రీనే ఉందంటే ఆ గ్రీన్ ఎఫెక్ట్ అన్నిటికీ ఇట్లా పేస్ట్ చేసేయండి. ఓకేనా, ఈ డబుల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర ఫోటోకి మాత్రమే ఇది ఇవ్వాలి, మిగతా ఫొటోస్కి అవసరం లేదు.
ఇక్కడ సింగిల్ బీట్ మార్క్ ఉంది, దీనికి అవసరంలా దీనికి డబల్ బీట్ మార్క్ ఉంది, పేస్ట్. దీనికి డబల్ బీట్ మార్క్ ఉంది, పేస్ట్. దీనికి డబల్ బీట్ మార్క్ ఉంది, పేస్ట్. ఇట్లా మీరు క్లియర్ కట్గా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. డబల్ బీట్ మార్క్ ఉన్న దగ్గర మాత్రమే ఇవ్వండి ఈ ఎడ్జ్ లైట్ ఉన్న ఎఫెక్ట్ అనేది, అంటే రెండో ఎఫెక్ట్ని. బీట్ మార్క్ 2 2 బీట్ మార్కులు ఉన్నాయి కదా మనకి, దానికి రైట్. మిగతాది ఉంది. ఇప్పుడు వన్స్ ఒకసారి ఫస్ట్కి వద్దాం, ఒక్కసారి మ్యూజిక్ని తీసేసి ప్లే చేద్దామా, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే రైట్, బాగుంది, బాగా వచ్చింది కూడా. సో చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. అయితే కలర్ షేడ్ బాగా బ్లాక్గా ఉన్నాయి ఫొటోస్, వీటిని ఇప్పుడు కలర్ మారుద్దాం. బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇవి 2 ఉన్నాయి కదా మీకు, రెక్టాంగిల్ 1 రెక్టాంగిల్ 2 అని చివరి ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టండి. ఇలా 2 సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ప్లస్ లేయర్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కాపీ అయింది కదా, బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి, అంటే మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా అక్కడికి వచ్చేసి, ఇది ఇక్కడికి వచ్చేసింది కదా, ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, లేయర్ సింబల్, పేస్ట్ 2 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇందాకడికి ఇప్పటికి మీ కలర్ ఈ లాస్ట్ వరకు వెళ్ళి చూడండి, సరిపోయాయి. ఓకే సరిపోయినాయి. ఇందాక బాగా డార్క్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి, బాగుంటుంది. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఎలా సేవ్ చేసుకుంటారు, పైన షేర్ పైన క్లిక్ చేయండి, 1080లో పెట్టుకోండి. చివరి క్లిక్ చేసి 1080లో ఫ్రేమ్స్ మీ ఇష్టం, ఫుల్ రెడ్యూస్ పెట్టుకోవచ్చు, మీ ఫోన్ సపోర్ట్ని బట్టి. నేను ఫుల్ పెట్టాను, మీకు కావాల్సిన రెడ్యూస్డ్ పెట్టుకోవచ్చు. ఫుల్ పెట్టాను, బిట్ 20 MBPS పెడతాను ఎక్కువ. అదే ఎక్స్పోర్ట్, ఇది మీ ఫోన్లోకి సేవ్ అవడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుంది. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.